హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త. మాజీ సీఎం జగన్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. సిబిఐ దర్యాప్తు చేస్తున్న అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ కాకపోవచ్చు. కూటమి ప్రభుత్వం కొత్త కేసులు ఏమైనా పెడితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే జగన్పై అనర్హత వేటు పడుతుంది అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈసారి ప్రజలు కేవలం జగన్ పోవాలనే కసితోనే ఓట్లేశారు, మరో ఆలోచన ఏదీ చేయలేదు. అందుకే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. జగన్ చేసినవన్నీ కక్షతోనే చేశాడని మెజారిటీ ప్రజలు నమ్మారు. లిక్కర్ ధరలు పెంచడంతో సామాన్య కుటుంబాలు బడ్జెట్ తారుమారైంది. అతని సంక్షేమ పథకాల కంటే లిక్కర్ భారమైంది. అది జగన్ కొంప ముంచిందన్నారు. టీడీపీ బలమైనది కేడర్ ఉంది, కానీ వైసీపీకి జగన్ వాలంటీర్లే పార్టీ లేదు. వైఖరి మారాలి. ఎందుకు ఓడిపోయామనే దానిపై జగన్ సమీక్ష చేసుకోవాలన్నారు. ఇవాళ మోదీ భవిష్యత్తు చంద్రబాబు, నితిన్ కుమార్ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమి కేవలం 2% ఓట్లు మాత్రమే తేడా. ఈ అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలి. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి వంటి వాటితో పాటు ఇతర విభజన అంశాలన్నీ సాధించుకునే అవకాశం వచ్చింది అని ఉండవల్లి అన్నారు.